హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి చూపించబోతున్నాను. ఇలా కర్రీకని 1 కేజీ బీరకాయలు తెప్పించానండి. అందులో ఒక కాయ ఇట్లా తీసుకొని పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా కారం గల్ల మిరకాయలు ఒక 10 నుండి 12 కాయల వరకు తీసుకున్నానండి నేను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక వంకాయ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వంకాయలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి పక్కకు తీసి పెట్టుకుందాం ఒక బౌల్లో. అలాగే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కూడా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి టమాటా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ టొమాటో బీరకాయ ముక్కలు అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని అది కూడా వేసుకోవాలండి వాటర్తో సహా. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దామండి. చూసారు కదా, చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ వంకాయ పచ్చిమిరకాయ ముక్కలు అనేది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూనున్నర ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మొత్తం మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ టొమాటో బీరకాయ ముక్కలు అనేది కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, చట్నీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇది వేడివేడి అన్నంలో నెయ్యితో కూడా తింటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.